కు స్వాగతం. నూతన సీసీ డ్రైన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు పట్టణంలోని 25వ వార్డు గాయత్రి నగర్లో సోమవారం ఉదయం 10 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన సీసీ డ్రైన్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి వార్డు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాంట్రాక్టర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ గణపతి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు గుర్రం మాల్యాద్రి, పార్టీ నాయకులు ఉప్పుటూరు శ్రీనివాసరావు, కండ్రా మాల్యాద్రి, పెంట్రాల సుబ్బారావు, గుర్రం మల్లికార్జున, బత్తిన వెంకయ్య, బత్తిన మాల్యాద్రి, చింతాబత్తిన మాలకొండయ్య, నవలూరు మాలకొండయ్య, పొడపాటి నాగేశ్వరరావు, రావూరి రామకోటయ్య, ముచ్చు వేణు, శ్రీహరి నాయుడు, కాంట్రాక్టర్ కండ్రా నర్సయ్య, దివిశంకర్ మరియు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం.
ఈరోజు గాయత్రి నగర్లో ఈ డ్రైనేజ్ ఈ ప్రాంతం మొత్తం కూడా టౌన్కి నియర్ బై రోడ్డు ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేక వర్షాకాలం వస్తే మొత్తం కూడా నీళ్లు నిండిపోయి నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. దాని నుంచి ఈ ప్రాంతంలో మన ఎలక్షన్ ఏదైతే క్యాన్వాస్లో తిరిగేటప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చిన్న 4 సెంటీమీటర్ల వర్షం పడినా కూడా ఈ ప్రాంతం మొత్తం మునిగిపోతుందని చెప్పి అందరూ కూడా మనకి చెప్పడం జరిగింది. ఆ రోజు మనం ప్రామిస్ చేసాం, ఎలక్షన్ అయిన తర్వాత వచ్చే మున్సిపాలిటీ నిధులతో కంపల్సరీగా ఈ ప్రాంతాన్ని బాగు చేస్తామని చెప్పి. సుమారు ఈ ప్రాంతంలో ఇప్పటికీ మనం ఈ మున్సిపాలిటీలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ ప్రాంతం మొత్తం వాననీటి నుంచి కాపాడేదానికి ఈ ప్రాంతం మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను కల్పించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి, అలాగే ఈ ప్రాంత ప్రజలు ఇన్నాళ్ళతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మన తెలుగుదేశం పార్టీ కూడా బ్రహ్మాండమైన విజయం కట్టబెట్టారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతా భావంతో మనం ఏదైతే ఎలక్షన్లో చెప్పామో దాన్ని ఈరోజు ఆ కమిట్మెంట్ పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా రిమైనింగ్ కూడా 1-2 రోడ్లు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనే అన్నిటికీ కూడా ఉదాహరణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పురోగతి ప్రయాణం చేస్తూ ఉన్నారో దానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ పురోగతి అభివృద్ధి పైపు మనందరం కూడా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.